సరిహద్దు గ్రామాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని ప్రాంతాల్లో కూడా బ్లాకౌట్ ఎత్తివేశారు. రోజువారీ కార్యక్రమాల్లో స్థానికులు బిజీ అయిపోయారు. వ్యాపార సముదాయాలు తెరుచుకున్నాయి. జైసల్మేర్, పాక్ బోర్డర్లో రాజస్థాన్ మంత్రులు పర్యటిస్తున్నారు. పరిస్థితులపై క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. గత 6 రోజులుగా టెన్షన్ వాతావరణం నెలకొంది. బాంబుల మోత నుంచి ప్రశాంత వాతావరణంలోకి ఎల్ఓసి ప్రాంతాలు వచ్చేశాయి. సరిహద్దు గ్రామాలు ప్రస్తుతం ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని ప్రాంతాల్లో కూడా బ్లాకౌట్ ఎత్తివేశారు. రోజువారీ కార్యక్రమాల్లో స్థానికులు ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. అమృత్సర్ నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ, అలాగే జైసల్మేర్ నుంచి మా ప్రతినిధి దినకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ముందు నుంచి కూడా అక్కడ యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు. జైసల్మేర్ దగ్గర ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, స్థానికులు ఏం మాట్లాడుకుంటున్నారు, అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. దినకర్. స్వాతి, నిన్న సాయంత్రం త్రివిధ దళాల ప్రెస్ మీట్ తర్వాత నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఈరోజు తెల్లవారుజామున 6 గంటల వరకు ఏవైనా పాకిస్తాన్ దుస్సాహసం చేస్తుందా అనేటువంటి అనుమానాలు అందరి మీద లేకపోవు. ఎందుకంటే పాకిస్తాన్ నమ్మే ప్రసక్తే లేదు కనుక ఏమైనా దాడులకు పాల్పడుతుందా అన్నటువంటి ఒకటి ఆందోళన జనాల్లోనూ అలాగే ఆర్మీలో కూడా ఉండేది. అయితే నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా, మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి ఆందోళనకారులు లేకుండా, ఎలాంటి ఒక యుద్ధ సిచ్యువేషన్ లేకుండా ప్రశాంతంగా ఉన్నాయి గ్రామాలన్నీ కూడా. అయితే జైసల్మేర్, బడ్మేర్, ఆ తర్వాత బికనీర్, దాంతోపాటు శ్రీగంగానగర్, జోధ్పూర్, జైపూర్లలో కూడా మొత్తం అంతా కూడా బ్లాక్అవుట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 9 గంటల నుంచి రెగ్యులర్ యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయి. ప్రజలంతా కూడా వారి వారి దైనందిన కార్యక్రమంలో ఉన్నారు. ఇంతకుముందు యాక్చువల్గా అయితే చూస్తున్నాం, కొద్దిమంది వారి వారి గ్రామాల నుంచి బయటకు వెళ్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. నిన్నటి నుంచి కూడా ఎవరిని బయటకు రానివ్వనటువంటి పరిస్థితి. ఇవాళ వాళ్ళు వస్తున్నారు. కొన్ని వెహికల్స్ కూడా మొత్తం రెగ్యులర్గా తమ యాక్టివిటీస్, వర్క్స్ మీద కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బడ్మేర్ అనేది చాలా సెన్సిటివ్ ఏరియా. ఆ బడ్మేర్లో రాత్రి కూడా డ్రోన్లు ఎగరేశారు అన్నటువంటి ఒక ప్రచారం జరిగింది. అయితే మళ్ళీ దాన్ని జిల్లా అధికారులు ఖండించడం జరిగింది. అయితే ప్రస్తుతం రాజస్థాన్ మంత్రులకు సంబంధించిన బృందం అంతా కూడా బడ్మేర్లో పర్యటన చేస్తుంది. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకు బడ్మేర్ని పాకిస్తాన్ టార్గెట్ చేసింది, దానికి సంబంధించినటువంటి ఒక నివేదిక కూడా తయారు చేసినటువంటి పరిస్థితి రాజస్థాన్ మంత్రుల్లో ఉంది. కాసేపటి కిందట జైపూర్లో ఉన్నటువంటి మాన్సింగ్ స్టేడియాన్ని కూడా పేల్చేస్తామని చెప్పి బాంబు బెదిరింపు రావడంతో అక్కడ కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎందుకంటే జైపూర్ మోస్ట్ టూరిజం సిటీ, సెన్సిటివ్ సిటీ, క్యాపిటల్ ఆఫ్ రాజస్థాన్ కాబట్టి అక్కడ కూడా పోలీసులు ఎక్కువగా సెక్యూరిటీని పెంచడం జరిగింది. దాంతోపాటు కూడా రానున్న ఉదయపూర్, ఆ తర్వాత జోధ్పూర్ ఏరియాలో ఇందాక మీరు చెప్పినట్టుగానే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని విమానాశ్రయాల్లో సర్వీసులను ప్రారంభిస్తామని చెప్పడంతో కాసేపటి కిందట జోధ్పూర్లో కూడా మొత్తం ఎయిర్వేస్ యాక్టివిటీ అంతా కూడా స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం నేనున్నటువంటి జైసల్మేర్ పాకిస్తాన్ బోర్డర్ పరిధిలో ఏదైతే ఉందో ఇక్కడ గ్రామాలన్నీ కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. ఈ రోజు నుంచి కూడా శాంతి చర్చలు జరుగుతాయి. శాంతి చర్చలకు సంబంధించి ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి త్రివిధ దళాలు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఆ చర్చల్లో ఏమేమి సబ్జెక్టులు డిస్కస్ చేశామనేది స్పష్టంగా చెప్పబోతున్నాంతో భారత ప్రభుత్వం పట్ల ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రజలకు కావచ్చు, ఆర్మీ పట్ల ఉన్నటువంటి సరిహద్దు జనాలకు కూడా కావచ్చు ఒక స్పష్టమైనటువంటి భరోసా ఉంది వారందరిపైన. కనుక తమకు ఇంకా మంచి జరుగుతుంది. తర్వాత రెగ్యులర్ యాక్టివిటీస్ ఈరోజు సాయంత్రం నుంచి ఇంకా నెక్స్ట్ వాతావరణం వరకు కొనసాగుతాయన్నటువంటి ఒక ఆనందం అయితే వీళ్ళలో కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి మొత్తం అంతా కూడా జనజీవన స్రవంతి ప్రారంభమైంది. ఎక్కడ కూడా ఎలాంటి అలజడి లేదు. అయితే కొన్ని గ్రామాల్లో పోలీసులు మాత్రం మీరెవరు బయటికి రావద్దని అక్కడ గస్తీ తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అవి మోస్ట్ సెన్సిటివ్ ఏరియాస్. ఇక పోఖ్రాన్ లాంటి సెన్సిటివ్ ఏరియాస్ లో కూడా పూర్తి భద్రతలో ఉంది. ఇది ఇక్కడ జైసల్మేర్ లో ఉన్నటువంటి పరిస్థితి. స్వాతి, రైట్ దినకర్, అది జైసల్మేర్ లో ఉన్న పరిస్థితిని మనం చూసాం. గత 6 రోజుల నుంచి కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే జైసల్మేర్ లో నెలకొని ఉన్న పరిస్థితులు మా ప్రతినిధి దినకర్ చెప్పిన విషయాల పరంగా చూస్తే ఇప్పుడిప్పుడే జనం అందరూ కూడా రోడ్ల మీదకి సేఫ్ గా వస్తున్న పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి.